రథసప్తమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద ముసలి ముతక ఆడవారు మగవారు అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యము ఉదయం తలస్నానం చేశాక ఆ స్నానము కూడా రేగిపళ్ళు అలాగే జిల్లెడాకులు తల మీద పెట్టుకొని ఒక శ్లోకం చెప్పుకొని స్నానం చేయాలి. అది మీకు తెలియకపోతే స్నానం అని కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇలాగా ఒక రాగి చెంబుని తీసుకోండి, రాగి మాత్రమే తీసుకోండి, అది చెంబు అయినా గ్లాస్ అయినా తీసుకోండి. అందులో నీటిని నిండుగా నింపి ఆ తర్వాత కొద్దిగా ఎర్ర కుంకుమని ఎర్ర అక్షింతలని అలాగే వీలైతే కొంచెం బెల్లం ముక్కని ఆ తర్వాత ఒక ఎర్రటి పువ్వును అందులో నింపి ఆ తర్వాత ఇలా చూపిస్తున్నట్లుగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఈ యొక్క నామాలు మీరు చదువుకొని లేదా ఓం నమో సూర్యదేవాయ నమః అని కానీ ఓం హ్రీం సూర్యదేవాయ నమః అని కానీ చెప్పుకుంటూ ఇలా పైనుంచి దారగా కిందకి పోయాలి. బొటన వేలు అనేది తగలకూడదు, చేతి వేళ్ళు అనేవి కూడా తగలకూడదు అన్నమాట. ఇలా మనం పట్టుకొని సూర్య భగవానునికి మనం ఆరోగ్యము సంపద ఐశ్వర్యము అన్నీ కూడా మాకు కావాలి అనుకుంటూ ఇలా కిందకి వేయాలి. ఇతను చెట్టుకైనా వేయవచ్చు, అలాగే తులసి మొక్కకు కానీ అలాగే నేలపైన కూడా వదిలేయవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు చదవాలి మంత్రాలంటే చేతిలో పట్టుకొని అయితే మంత్రం చదవాలి. టెర్రస్ పైన కానీ బాల్కనీలో కానీ ఇలాగైతే చేయాలి.